బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శృంగారం శృతిమించిపోయింది. నడి రోడ్డుకు చేరింది ఆ శృంగారం. బరి తెగించే విధంగా మారిపోయింది. నడి రోడ్డు పైన ఓ జంట బరి తెగించింది. కారు రూఫ్ పై కూర్చొని మరి రొమాన్స్ చేస్తున్నారు. పబ్లిక్గా ముద్దులు పెట్టుకుంటున్నారు, హగ్గులు ఇచ్చుకుంటున్నారు. రాసలీలలో మునిగి తేలుతోంది ఆ జంట. మీకు ఆ వీడియోలు కూడా చూపించలేకపోతున్నాం. బహుశా ఆ వీడియోలు చూపించినా ఇబ్బందికరమేమో, అందుకే మీకు ఆ వీడియోలు చూపించలేక ఈ రకంగా బ్లర్ రేస్ చూపిస్తున్నా. సర్కిల్లో కనబడుతోంది ఆ జంట. ఇంత బహిరంగంగా అశ్లీల చర్యలతో వాహనదారులకి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కారుపై కాపురాన్ని ఫోన్లో చిత్రీకరించాడు మరో వ్యక్తి. అయితే పంజాబ్లోని లుధియానాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో ఈ వీడియోలు ఇప్పుడు వైరల్గా మారాయి. ఆ రొమాన్స్ సీన్స్ మొత్తం కూడా వైరల్గా మారిన పరిస్థితి. ఇక్కడ మీరు చూడండి, ఆ కారులో ప్రయాణిస్తూ సన్ రూఫ్ ఓపెన్ చేశారు. ఆ సన్ రూఫ్లో నుంచి ఇద్దరు బయటకు వచ్చారు. రూఫ్ పైకి ఎక్కి ఇద్దరు గాల్లో తేలుతూనే పైన హగ్గులు ఇచ్చుకుంటున్నారు, ముద్దులు పెట్టుకుంటున్నారు. ఇంత నీచమా? ఇంట్లో 4 గోడల మధ్యలో చేయాల్సింది బయటకు వచ్చేస్తారా? ఇంట్లో 4 గోడల మధ్యలో మీ ప్రైవేట్గా మీరు ఏం చేసుకున్నా మీ కర్మ, మీ పాపం, మీ శూన్యం ఏదైనా కానివ్వండి, గంగా గోదావరి ఈడికొచ్చి ఇంత దరిద్రమా? రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు మొత్తం మీరు సర్కస్ చేస్తున్నారా? దీనికంటే ఇంకేదైనా పని చేసేయాలంటే కూర్చున్నది నయం. ఇంకా నేను మాట అనకూడదు. ఇంత దరిద్రమా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి బూతులు మాట్లాడాలి సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసమో, లేకపోతే ఇంకేదైనా బండ బూతులు. సభ్య సమాజంలో వినబడినటువంటి పదాలు మొత్తం కూడా వినిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇక ఎవరికి స్వేచ్ఛ వాళ్ళకుందని చెప్పి ఫ్రీడమ్ అని చెప్పి ఈ రకంగా బయటకు వచ్చి ఇదేనా ఫ్రీడమ్ అంటే? దీన్ని ఫ్రీడమ్ అంటారా? ఇంత దరిద్రమా? ఈ ఘటన జరిగింది పంజాబ్లో. మీకు ఆ వీడియోలు చూపించలేకపోతున్నాను, వెరీ సారీ. ఎందుకంటే ఆ యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు, మీకు చూపించడానికి నేను కూడా ఒప్పుకోలేదు. ఆ వీడియోలు మీకు చూపించాను నేను. ఒకరినొకరు హగ్గులు ఇచ్చుకోవడాలు, మూతులు నాక్కోవడాలు. ఇంత దరిద్రమా? ఆ కారు నడుస్తూనే ఉంది. సడన్గా బ్రేక్ కొట్టినా ప్రాణాలు పోతాయి కదా. సడన్గా బ్రేక్ కొట్టినా ఎగిరి పడితే ప్రాణాలు పోతాయి కదా, చచ్చిపోతారు కదా. ఇది పంజాబ్లో జరిగిన ఘటన. లుధియానా నడి రోడ్డు పైన చూడండి, పక్కన వాహనాలు కూడా పోతున్నాయి. అటు ఇటు పక్కన వాహనాలు పోతున్నాయి. వారొక్కరే కాదు, చాలా వాహనాలు ఉన్నాయి. ఇంకా వారందరి మధ్యలో నుంచి బయటకు లేసి ఇది ఇంత దరిద్రమా? సో ప్రస్తుతానికి ఈ ఘటన, ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. శృంగారం రోడ్డుకెక్కింది. రోడ్డుకెక్కడమే కాదు, చాలా దరిద్రంగా మారిపోయింది. బరి తెగించింది, బట్టలిప్పింది. కార్ రూఫ్ పై కూర్చొని రొమాన్స్ చేస్తున్నారు. హద్దులు మీరిపోయారు. 2 కెమెరాల నుంచి మీకు ఆ విజువల్ చూపిస్తున్నాను. సో మొదటి విజువల్ మీరు చూస్తోంది వారు కంప్లీట్గా బ్లర్ అయిపోయిన విజువల్. సెకండ్ విజువల్ మీరు గమనించండి. అరే ఇంత పాపిష్టి నిజంగా ఆ వాడికి సిగ్గులేరు. పోని వాడొక పిచ్చోడు, వాడికి సిగ్గులేదు, వాడు శృతిమించిపోయాడు. ఇంకేదైనా కానివ్వండి, కనీసం ఆ అమ్మాయికి అనిపించాలి కదా, నలుగుట్లో ఉన్నా నేను, నా పరువు పోతుంది, ఈ బట్టలేంటి, నా ఏషం ఏంటి, నేను చేసే పనేంటి, సిగ్గు అనిపించాలి కదా. తల్లిదండ్రులు చూస్తారు, మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు చూస్తారు, లేదా మీరు కన్నా పిల్లలు చూస్తారు రేపటి రోజున. దీన్ని ఎవరు ఎలా తీసుకునే అవకాశం ఉంటుంది? కనీసం తలెత్తుకోగలుగుతారా మీరు చేసిన పనులకి? నాకు తెలిసి బహుశా వీళ్ళిద్దరు మధ్యమత్తులో మంచిగా తూగ్యాలుతూ ఉంటుంటారు. మధ్యమత్తులో ఇదంతా చేసి ఉంటారు. ఇంత శృతిమించిపోయిందా? సో ప్రస్తుతానికి ఈ ఘటన ఈ వీడియోలో వైరల్గా మారాయి. సో ఈ వీడియోల పైన మీ అభిప్రాయం ఏంటి? నేను మాట్లాడలేకపోతున్నా, ఐఎమ్ సారీ. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.